Okay. Can you hear me? Good morning. Okay. Let me start the class. ఇప్పుడు నేను చెప్పాను కదా క్లాస్ లో ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను అని. సో ఎల్సి పార్ట్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ స్లైడ్స్ లో ఎగ్జాంపుల్స్ తో సహా స్లైడ్స్ ఉన్నాయి. ఇవి సార్ చూస్తే మీకు ఎల్సి పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. ప్రోగ్రామింగ్ అనే దాని మీద ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఎన్సీ మెషిన్స్ సిఎన్సీ మెషిన్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను. ఇది ఎన్సీ మెషిన్ పైది. కంప్యూటర్ కూడా ఎట్లా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సిఎన్సీ మెషిన్ అంటారు. దీంట్లో స్టోరేజ్ అదే అదొకటి స్టోరేజ్ స్టోరేజ్ ఉండదు. సో మెషినింగ్ ఆపరేషన్స్ ని మనం ఇచ్చిన ప్రోగ్రామింగ్ బట్టి మూవ్ అవుతా ఉంటాం. ఇక్కడ నీకు వాటి డిఫరెన్స్. సో here numerical control, CNC computer numerical control. Okay, second one, it is defined as the machine which is controlled by set of instructions in the form of numbers, letters and symbols. Set of instructions is called as a program. So NC machine is defined by a set of instructions, numbers kani and letters kani, symbols kani avvachu. Dani program laga rastam. So it is defined as a machine which is used to control the motions of the workpiece and to with the help of a program prepared. With the help of prepared program in computer, the program is referred in alphanumerical data. So ఒక prepared system already prepare చేసిన program ద్వారా మూవ్ అయ్యేది CNC machine. తర్వాత in NC machine the programs are fed into the punch cards. Punch cards చూస్తే punch cards ఎలా ఉంటాయి, tapes ఎలా ఉంటాయి కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. In NC machine the programs are fed into the punch cards. In CNC machine the program directly into the computer by a small keyboard similar to our traditional keyboard. So CNC లో కీబోర్డ్ ఉంటుంది, మన కీబోర్డ్ లాగా ట్రెడిషనల్ కీబోర్డ్ లాగానే ఉంటుంది చిన్నది. దాని ద్వారా మనం ప్రోగ్రామ్ అనేది ఇస్తా ఉంటాం. అదే ఎన్సీలో అంటే డైరెక్ట్ గా పంచ్ కార్డ్స్ అంటే డైరెక్ట్ గా ప్రోగ్రామింగ్ ఇస్తాం. ఆ ప్రోగ్రామింగ్ అంతా పంచ్ కార్డ్స్ సేవ్ అయి ఉంటుంది. సో మోడిఫికేషన్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈజ్ డిఫికల్ట్. ఎన్సీలో వన్స్ నువ్వు ప్రోగ్రామ్ ఇచ్చేసిన తర్వాత పంచ్ కార్డ్స్ మీద దాన్ని మోడిఫై చేయడం చాలా ఇబ్బంది. మోడిఫికేషన్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఈజీ. అదే కంప్యూటర్ లో అనుకో నువ్వు కీబోర్డ్ యూజ్ చేస్తూ ఉంటావు కాబట్టి మోడిఫికేషన్ ఇన్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఈజీ. తర్వాత హైలీ స్కిల్డ్ ఆపరేటర్, ఎన్సీలో హైలీ స్కిల్డ్ ఆపరేటర్ కావాలి, లెస్ స్కిల్డ్ ఆపరేటర్ కూడా సరిపోతాడు సిఎన్సీలో. కాస్ట్ ఆఫ్ ది మెషిన్ ఈజ్ లెస్. ఎన్సీ కాస్ట్ మెషిన్ లెస్, సిఎన్సీ అయితే కనుక కాస్ట్ మెషిన్ యొక్క కాస్ట్ హెవీగా ఉంటుంది. నెక్స్ట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ ద ఎన్సీ మెషిన్ కెనాట్ బి స్టోర్డ్. అంటే ఎన్సీ మెషిన్ లో మనం పంచ్ టేప్ లో ప్రోగ్రామ్స్ ఇస్తాం. అది అయిపోయిన తర్వాత అంటే యూజువల్ గా ఇది టేప్ రికార్డర్ లో ఉన్న మనం క్యాసెట్ పెట్టిన లాగా అది అయిపోయిన తర్వాత ఇంకోటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి పంచ్ టేప్ మూవ్ అయితేనే మూవ్ అవుతుంది కానీ ఇంటర్నల్ గా ప్రోగ్రామ్ స్టోర్ అయి ఉండదు. In CNC machines, the programs can be stored in the computer and can be used again and again. CNC machine లో మెమరీ ఉంటుంది కాబట్టి ప్రోగ్రామ్ స్టోర్ చేసి మళ్ళీ తర్వాత కూడా వాడుకుంటా ఉండదు. In NC machine, it offers less flexibility and computational capability. NC machine లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది, కంప్యూటేషనల్ క్యాపబిలిటీ కూడా తక్కువగానే ఉంటుంది. In CNC machine, it offers additional flexibility and computational capability. Additional flexibility ఉంటుంది, computational capability కూడా CNC machines లో ఉంటుంది. The accuracy is less than compared to NC.
సిఎన్సీతో కంపేర్ చేస్తే ఎన్సీలో లెస్ యాక్యురసీ ఉంటుంది, సిఎన్సీ హై యాక్యురేట్గా ఉంటుంది. 11th one, it requires more time for the execution of the job, it requires very less time for the execution of the job. సో నెక్స్ట్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాం? నేను చెప్పాను కదా, పార్ట్ ప్రోగ్రామింగ్ 2 types ఉన్నాయి. మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్ అసిస్టెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్, 2 types ఉన్నాయి. సో పార్ట్ ప్రోగ్రామింగ్ consists of the sequence of instructions to be performed on CNC and CNC machines. These are 2 types: machine manual part programming, computer aided part programming. In order to prepare part programming, the program decides the order of machining operations required to produce a component. అంటే మనం ప్రోగ్రామింగ్ అనేది రాసే ముందే మనం ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ అని ముందు డిసైడ్ అవ్వాలి. ద చాయిస్ ఆఫ్ ది మెషిన్ టూల్స్ అండ్ కటింగ్ టూల్స్ డిపెండ్ అపాన్ ది ఆపరేషన్స్. అంటే మీరు ఏ ఆపరేషన్ చేస్తున్నారు, దానికి ఏ మెషిన్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఏ కటింగ్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి. Each line of program is numbered in sequence. Details of operations are stated that XYZ coordinates are used. ప్రతి ప్రోగ్రాము ఒక సీక్వెన్స్ లో ఉంటుంది. ఆపరేషన్స్ యొక్క డీటెయిల్స్ XYZ కోఆర్డినేట్స్ లో ఇస్తారు. స్టెప్స్ టు డెవలప్ ఏ పార్ట్ ప్రోగ్రామింగ్. పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా తయారు చేయాలి? ప్రిపేర్ ద ప్రాసెస్ ప్లాన్, అంటే ముందు ప్లాన్ చేసుకోవాలి. ఐడెంటిఫై ద మెషిన్ టూల్, తర్వాత మెషిన్ టూల్ ఏంటి అని ఐడెంటిఫై చేయాలి. సెలెక్ట్ ద డ్రైవ్ యాక్సిస్, ఏది డ్రైవ్ యాక్సిస్ అంటే ఏంటి, మనం ఆటోకేట్ చేసేటప్పుడు ఏ ప్లేన్ అయితే మనకి కరెక్ట్, అంటే ఏ ప్లేన్ అయితే XY ప్లేనా YZ ప్లేనా, ఏ ప్లేన్ అయితే మనం తీసుకున్నామో ఆ ప్లేన్ మనం మెన్షన్ చేస్తాము. ఇక్కడ కూడా యాక్సిస్ ఏదైతే తీసుకున్నామో అది మెన్షన్ చేయాలి. చూస్ టూల్స్, ఏ టూల్స్ కావాలో చూస్ చేసుకోవాలి. డిటర్మైన్ మెషినింగ్ పారామీటర్స్ సచ్ as ఫీడ్ రేట్, డెప్త్ ఆఫ్ కట్, స్పిన్డిల్ స్పీడ్. ఫీడ్ రేట్ ఎంత, డెప్త్ ఆఫ్ కట్ ఎంత, స్పిన్డిల్ స్పీడ్ అయినా మెషినింగ్ పారామీటర్స్ ఇవ్వాల్సి వస్తాం. మేక్ జాబ్ అండ్ టూల్ సెట్ ఆఫ్ ప్లాన్స్, అంటే జాబ్ ఏంటి, సెటప్ ప్లాన్స్, టూల్స్ ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏదైతే సెట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. డిసైడ్ ద టూల్ పాత్ అని డిసైడ్ చేసుకోవాలి. రైట్ ద పార్ట్ ప్రోగ్రామ్ రాయాలి. టెస్ట్ ద ప్రోగ్రామ్ టెస్ట్ చేయాలి. డాక్యుమెంట్ ద ప్రోగ్రామ్, అంటే దెన్ యూ హ్యావ్ టు డాక్యుమెంట్ ద ప్రోగ్రామ్. స్టెప్స్ ఇన్వాల్వ్ టు డెవలప్ ఏ పార్ట్ ప్రోగ్రామ్, అంటే ఒక పార్ట్ ప్రోగ్రామింగ్ చేయడానికి స్టెప్స్: స్టడీ కాంపోనెంట్ డ్రాయింగ్, ఐడెంటిఫై మెషిన్ టూల్, సెలెక్ట్ కటింగ్ టూల్స్. స్టడీ అంటే ఫస్ట్ స్టడీ చేసి ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసుకోవాలి. డిటర్మిన్ ద మెషినింగ్ పారామీటర్స్, ఈ మెషినింగ్ పారామీటర్స్ అనేవి డిటర్మైన్ చేసుకోవాలి. ఈ మెషినింగ్ పారామీటర్స్ అనే మెషిన్ టూల్ డేటాబేస్ నుంచి వస్తాయి. కలెక్ట్ కటింగ్ టూల్స్ అనే మెషిన్ టూల్ డేటాబేస్ నుంచే వస్తాయి. మెషిన్ టూల్ అనే మెషిన్ టూల్ డేటాబేస్ నుంచే వస్తాయి. ఆ తర్వాత ప్రిపేర్ జాబ్ అండ్ టూల్ సెట్ ప్లాన్, రైట్ ప్రోగ్రామింగ్, టెస్ట్ ప్రోగ్రామింగ్. ఇది కనుక డైరెక్ట్ అయితే డాక్యుమెంటేషన్ చేస్తావు. అదే కనుక నీకు డిటర్మిన్ మెషిన్ పారామీటర్స్ డిటర్మిన్ అవ్వలేదు అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ కాలేదు, డాక్యుమెంట్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాలేదు నువ్వు అంటే మళ్ళీ వెళ్ళి మెషినింగ్ పారామీటర్స్ చూసుకొని మళ్ళీ ముందుకు వస్తావు. అదే కనుక నీకు పార్ట్ ప్రోగ్రామింగ్ టెస్ట్ చేసినప్పుడు అది ప్రోగ్రామింగ్ ఓకే అయింది అంటే మెషిన్ కంట్రోల్ యూనిట్కి వెళ్తావు. మెషిన్ కంట్రోల్ యూనిట్ నుంచి తర్వాత నువ్వు మెషిన్ కంట్రోల్ యూనిట్కి వెళ్ళి డైరెక్ట్గా MCU ద్వారా దానికి ప్రోగ్రామ్ ఇస్తావు, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత పార్ట్ ఇన్స్ట్రక్షన్ తీసుకెళ్తావు. ఒకవేళ నీకు టెస్ట్ పార్ట్ ప్రోగ్రామింగ్ లో నో అని వస్తే కనుక మళ్ళీ అగైన్ నువ్వు డిటర్మిన్ మెషిన్ పారామీటర్స్ డిటర్మిన్ చేసుకుని మళ్ళీ జాబ్ టూల్ సెట్ చేసుకుని ప్రోగ్రామ్ రాసుకొని టెస్ట్ ప్రోగ్రామ్ రాసుకుని ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంటేషన్కి వస్తావు. ఎప్పుడైతే టెస్ట్ ఓకే అవుతుందో నీ డైరెక్ట్ గా అది MCUకి వెళ్ళిపోతుంది. సో పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేస్తావు నేను చూసాయిగా చెప్పాను. CNC, DNC, NC అని చెప్పేటప్పుడు మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తావు అనేది. సో ఫస్ట్ లెటర్ వర్డ్ ఈజ్ బ్లాక్ నెంబర్ N. నెక్స్ట్ ఇది ప్రిపరేటరీ వర్డ్ ఆర్ ఫంక్షనల్ వర్డ్, ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ G. నెక్స్ట్ XYZ కోఆర్డినేట్ సిస్టమ్స్. F వచ్చేసరికి స్పిన్డిల్ స్పీడ్, M వచ్చేసరికి మిస్లేనియస్ ఫంక్షన్, S వచ్చేసరికి స్పిన్డిల్ స్పీడ్, F వచ్చేసరికి స్పిన్డిల్ ఫీడ్, FEED ఫీడ్, S వచ్చేసరికి స్పిన్డిల్ స్పీడ్, SPED స్పీడ్. తర్వాత టూల్ నెంబర్ T. తర్వాత EOB అంటే ఎండ్ ఆఫ్ ది బ్లాక్. EOB అనేది ప్రతిదానికి రాస్తారు, కొంతమంది రాస్తారు, కొంతమంది లాస్ట్ లైన్కి వచ్చినప్పుడు అప్పుడు రాస్తారు, లాస్ట్ సీక్వెన్స్కి వచ్చినప్పుడు అప్పుడు రాస్తారు. అంటే యూజువల్గా ప్రతి బ్లాక్కి నువ్వు రాసేటప్పుడు ఎండ్ ఆఫ్ ది బ్లాక్ పెడితే మంచిది. సో ఇది సీక్వెన్స్, రాసే సీక్వెన్స్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్.
మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ లో మెథడ్స్ ఉన్నాయి. ఎన్సీ ఇన్ఫర్మేషన్ is passed to MCU in a block format statement. Each block of NC data may be arranged differently depending upon the control system requirements and system configuration. Control system యొక్క requirements బేస్ చేసుకొని మనం NC data ఇవ్వడం జరుగుతుంది. The 4 basic tape format used for NC input are fixed sequential format లో అన్న ఇవ్వచ్చు, tab sequential format లో అన్న ఇవ్వచ్చు, block address format లో అన్న ఇవ్వచ్చు, word address format లో ఉన్న ఇవ్వచ్చు. Data within an NC block is specified in the following manner. ఏ బేసిక్ అంటే టేప్ ఫార్మాట్ లో మీరు 4 రకాలుగా ఇచ్చుకోవచ్చు. ఫిక్స్డ్ సీక్వెన్షియల్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, ట్యాబ్ సీక్వెన్షియల్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, బ్లాక్ అడ్రస్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, వర్డ్ అడ్రస్ ఫార్మాట్ ఉంటుంది. ఈ 4 ఏదైనా మీరు ఇచ్చుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ఈజీనెస్ అండ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. నెక్స్ట్ ఫిక్స్డ్ సీక్వెన్షియల్ ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఇన్ ఈచ్ ఎన్సీ బ్లాక్ సేమ్ లెంత్ అండ్ క్యాన్ టు కంటైన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ యూజ్. ఫిక్స్డ్ లో ఏంటంటే లెంత్ ఒకటే ఉంటుంది, సేమ్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తారు. ఇఫ్ ద ఫీడ్ అండ్ స్పీడ్ ఆర్ ద సేమ్ ఫర్ 10 blocks ఆఫ్ ఎన్సీ డేటా, ఎఫ్ అండ్ ఎస్ మస్ట్ బి కోడెడ్ ఇన్ ఈచ్ బ్లాక్. అంటే ఏంటి, ఫీడ్ స్పీడ్ మొత్తం సేమ్ గా ఉంటే ఎఫ్ ఎస్ కోడ్ చేస్తూ ఉంటారు. ప్రతి దానికి ఎఫ్ ఎస్ సేమ్ గా ఉన్నప్పుడు కోడ్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటిది, ఇది సీక్వెన్స్ ఎన్, ఇది జి, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్, ఇది ఫీడ్ స్పీడ్. సో ఈ ఎగ్జాంపుల్ అనేది ఇలా 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 ఇచ్చాడు. అంటే సీక్వెన్షియల్ ఫిక్స్డ్ సీక్వెన్షియల్ టైప్ ఫార్మాట్ లో ఇది చూడండి, ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ ఆటోమేటిక్ గా ఎక్స్ వై ఆటోమేటిక్ గా ఒకటిగానే ఉంది, జెడ్ కొంచెం మారుతా ఉంది. కాబట్టి ఇది ఫిక్స్డ్ సీక్వెన్స్ ఫార్మాట్ కింద తీసుకుంటారు. అదే బ్లాక్ అడ్రస్ టైప్ ఫార్మాట్ ఇన్ సీక్వెన్షియల్ ఎన్సీ బ్లాక్స్ త్రూ ద స్పెసిఫికేషన్ ఆఫ్ చేంజ్ కోడ్ in subsequent NC block, though the specification of change code in change code follows the blocks and the block sequence number and indicates which value are to be changed related to the preceding block. Block address format ఏంటంటే ముందు బ్లాక్ ని బేస్ చేసుకొని సెకండ్ నెక్స్ట్ బ్లాక్ వస్తుంది. సో ట్యాబ్ సీక్వెన్షియల్ ఫార్మాట్ అంటే ప్రతి దానికి ట్యాబ్ ఇచ్చుకుంటూ వస్తాం. దిస్ యూజ్ స్పెషల్ సింబల్ కాల్డ్ ట్యాబ్ టు సపరేట్ డేటా ఫ్రమ్ డేటా వాల్యూస్ విత్ ఇన్ ఏ బ్లాక్. అంటే ఏంటి, ఒక ప్రధానికి మధ్యలో ట్యాబ్ యూజ్ చేసుకుంటూ వస్తాం, దాన్ని ట్యాబ్ సీక్వెన్షియల్ టైప్ ఫార్మాట్ అంటారు. తర్వాత వర్డ్ అడ్రస్ టైప్, ఇట్ ఇస్ ఆల్ఫా న్యూమరికల్ డేటా స్పెసిఫికేషన్. ఈచ్ డేటా వాల్యూ ఈజ్ ప్రొసీజర్ బై లెటర్ విచ్ ఇండికేట్స్ ద టైప్ ఆఫ్ డేటా ఇట్ ఫాలోస్. అంటే ఏంటి, మనం యాక్చువల్ గా ఫాలో అయ్యేది ఏంటంటే వర్డ్ అడ్రస్ టైప్ ఫార్మాట్ ఫాలో అవుతాం. వర్డ్ అడ్రస్ టైప్ ఫార్మాట్ లో ఎలా ఇచ్చాడు చూడండి, N20 G00 X1.2 Y1.100 F325 S1000 T03 M09. ఈ యొక్క అడ్రస్ ఫార్మాట్ లో ఇచ్చేదే మనం యూజువల్ గా ఎన్సీలో ఫాలో అయ్యేది, విచ్ ఇస్ ఎ యాక్యురేట్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఎన్సీ. తర్వాత బేసిక్ సిఎన్సి ఇన్పుట్ డేటా సీక్వెన్స్ నెంబర్స్ ఎన్ కోడ్ ఎలా ఇస్తాం. ఎన్ కోడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఐడెంటిఫై ఈచ్ బ్లాక్ విచ్ కమాండ్ సిఎన్సి ప్రోగ్రామ్ అండ్ ప్రొవైడ్ బై మీన్స్ ఆఫ్ సిఎన్సి కమాండ్ మే బి ర్యాపిడ్లీ లొకేటెడ్. 3 digits numbers to appear for n symbol. అంటే ఏంటి, ఎన్ సీక్వెన్స్ నెంబర్ ఎన్, ఇందులో ఎక్స్ లేదు, వై జెడ్ ఇచ్చాడు, జీ కూడా లేదు. సో జీ లేదు కాబట్టి జీ ఎక్స్ లేదు, తర్వాత వై వస్తుంది, వై ఇచ్చాడు. కోఆర్డినేట్ ఫంక్షన్స్, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ లోకలిటీ ఫర్ ప్రోగ్రామ్డ్ ఫర్ జనరేటింగ్ ఏ గివెన్ కాంపోనెంట్ ఫర్ జామెట్రీ. కోఆర్డినేట్స్ ఆర్ స్పెసిఫైడ్ బై యూజింగ్ వర్డ్ అడ్రస్. అంటే ఎక్స్ వై జెడ్ ని బేస్ చేసుకుని మనం కోఆర్డినేట్స్ ని స్పెసిఫై చేస్తాం. యూజువల్ గా యువిడబ్ల్యూ కూడా తీసుకుంటారు, ఆర్ ఐజేకే కూడా తీసుకుంటారు. ఎవరి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళది. సో కోఆర్డినేట్స్ ఫంక్షన్ స్పెసిఫై చేసేటప్పుడు XYZ తీసుకోవచ్చు, యువిడబ్ల్యూ తీసుకోవచ్చు, ఐజేకే కూడా తీసుకోవచ్చు. ఫీడ్ ఫంక్షన్, ద ఫీడ్ రేట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ స్పిన్డిల్ ఫీడ్ రేట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మీటర్స్ mm per minute. ఫీడ్ ఎప్పుడు mm per minute లో ఉంటుంది. ఎలా ఇస్తారు, F125 ఇండికేట్స్ ఫీడ్ రేట్. F125 అలా ఇస్తే ఫీడ్ రేట్ ని ఇండికేట్ చేస్తుంది. తర్వాత స్పీడ్, ద స్పిన్డిల్ స్పీడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రెవల్యూషన్స్ పర్ మినిట్ అండ్ 3 digit నెంబర్ ఫిక్స్డ్ ఫర్ బై ద లెటర్ S. ఫర్ ఎగ్జాంపుల్ S1000 ఇండికేట్ ద స్పిన్డిల్ స్పీడ్ ఇన్ 1000 RPM. తర్వాత టూల్ ఫంక్షన్ అంటే టూల్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్ కంజంక్షన్ విత్ ద మిస్లేనియస్ ఫంక్షన్ ఆఫ్ టూల్ చేంజెస్ M06 అండ్ మీన్స్ దట్ అడ్రస్ ఇన్ ద న్యూ టూల్. M06 అంటే మనం కొత్త టూల్ పెడుతున్నాం. సో ఎగ్జాంపుల్ ఎలా, T05 M06 అంటే 5th నెంబర్ టూల్ M06 అంటే మార్చవలసి వస్తుంది.
ఫంక్షనల్ కోడ్స్ అంటే ప్రిపరేటరీ కోడ్స్. G00 అంటే పాయింట్ టు పాయింట్ పొజిషనింగ్ ఆర్ ర్యాపిడ్ ట్రావెల్స్. G00 అంటే పాయింట్ టు పాయింట్ పొజిషనింగ్ ఆర్ ర్యాపిడ్ ట్రావెల్స్. G01 అంటే లీనియర్ ఇంటర్పోలేషన్. G02 అంటే నువ్వు అక్కడ కోడ్ ఇస్తా ఉంటావు. G02 ఇచ్చావుంటగా ప్రిపరేటరీ ఫంక్షన్ G02 ఇచ్చావు ఫంక్షనల్ కోడ్, అది సర్క్యులర్ ఇంటర్పోలేషన్కి వెళ్ళాలి అని దాన్ని అర్థం చేసుకుంటుంది. సర్క్యులర్ ఇంటర్పోలేషన్ క్లాక్ వైజ్, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. G03 సర్క్యులర్ ఇంటర్పోలేషన్ కౌంటర్ క్లాక్ వైజ్. G04 అంటే డ్వెల్ అంటే ఆగు అని అర్థం. G05 అంటే హోల్డ్ డిలే, అంటే హోల్డ్ లో పెట్టినా డిలేలో పెట్టినా అది 5 minutes 2 minutes తీసుకున్న ఆ తర్వాత మళ్ళీ మొదలవుతుంది. G06 అంటే పారాబోలిక్ ఇంటర్పోలేషన్. G06 అంటే పారాబోలిక్ ఇంటర్పోలేషన్. మేడం ఇవన్నీ మాకు తెలియాలంటే ఇవన్నీ మీకు తెలియాలి, నేర్చుకోవాలి. G07 అంటే అన్అసైన్డ్, అంటే ఏది అసైన్ చేయలేదు. G08 అంటే యాక్సలరేషన్ ఆఫ్ ఫీడ్ రేట్. G09 డీసెలరేషన్ ఆఫ్ ఫీడ్ రేట్. G10 లీనియర్ ఇంటర్పోలేషన్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్, లాంగ్ డైమెన్షన్స్, 10 inches కానీ 100 inches కానీ లాంగ్ డైమెన్షన్స్ కి లీనియర్ ఇంటర్పోలేషన్. G11 లీనియర్ ఇంటర్పోలేషన్ ఫర్ షార్ట్ డైమెన్షన్స్ అప్ టు 10 inches. తర్వాత G12 అన్అసైన్డ్. G13 to 16 యాక్సెస్ డిజిగ్నేషన్. G13 నుంచి 16 యాక్సెస్ డిజిగ్నేషన్ ఇవ్వాలంటే. సో G17 తీసుకుంటే అది XY ప్లేన్ లో తీసుకుంటుంది. G18 అంటే కనుక ZX ప్లేన్ లో తీసుకుంటుంది. G19 అనగానే YZ ప్లేన్ లో తీసుకుంటుంది. G20 అంటే సర్క్యులర్ ఇంటర్పోలేషన్ ఫర్ క్లాక్ వైజ్ డైమెన్షన్. G21 అంటే సర్క్యులర్ ఇంటర్పోలేషన్ క్లాక్ వైజ్ ఫర్ షార్ట్ డైమెన్షన్. G22 to 10 అంటే అన్అసైన్, అంటే G13 G16 నాకు అసైన్ లేదు. యాక్సెస్ G07 లేదు, G12 లేదు. అన్అసైన్ అంటే అవి లేవు అని అర్థం. G22 to 29 అన్అసైన్ అంటే లేవు. తర్వాత G30 సర్క్యులర్ ఇంటర్పోలేషన్ కౌంటర్ క్లాక్ వైజ్ ఫర్ లాంగ్ డైమెన్షన్. G31 సర్క్యులర్ ఇంటర్పోలేషన్ కౌంటర్ క్లాక్ వైజ్ ఫర్ షార్ట్ డైమెన్షన్. G32 లేదు. G33 అంటే థ్రెడ్ కటింగ్. G34 అంటే థ్రెడ్ కటింగ్ లీనియర్ ఇంక్రీజింగ్ లెడ్. G35 అంటే థ్రెడ్ కటింగ్ లీనియర్లీ డిక్రీజింగ్ లెడ్. ఈ ప్రోగ్రామింగ్ రాయాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ వచ్చి ఉండాలి. ఎగ్జామ్ లో కూడా కొన్నిసార్లు ఏ ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతాడో అవి మీరు చెప్పగలిగి ఉండాలి. G40 కటర్ కాంపన్సేషన్ క్యాన్సిల్స్ టు 0. G41 కటర్ రేడియస్ కాంపన్సేషన్ ఆఫ్సెట్ లెఫ్ట్. 42 కటర్ రేడియస్ కాంపన్సేషన్ ఆపోజిట్ రైట్. 43 కటర్ పాజిటివ్. 44 కటర్ రేడియస్ కాంపన్సేషన్ నెగిటివ్. 45 నుంచి 52 లేదు. 53 డిఫ్లెక్షన్ టు 0 ఆఫ్సెట్. 54 to 59 అంటేనే డేటమ్ పాయింట్ 0 షిఫ్ట్. 60 టార్గెట్ వాల్యూ టాలరెన్స్ 1. 61 టార్గెట్ వాల్యూ టాలరెన్స్ 2. 62 ర్యాపిడ్ ట్రావెల్స్ పొజిషన్. 63 ట్యాపింగ్ సైకిల్. 64 చేంజింగ్ ఫీడ్ రేట్. 65 to 69 లేవు. G70 డైమెన్షన్స్ ఇన్ ఇంచ్. 71 డైమెన్షన్స్ ఇన్ మెట్రిక్. 72 అన్అసైన్డ్. తర్వాత G80 81 to 89, 90, 91, 92, 93 లేదు. 94, 95 ఫీడ్ రేటు ఒకటి మినిట్స్ లో ఒకటి రెవల్యూషన్స్ లో. 96 అంటేనే స్పిన్డిల్ స్పీడ్ కాన్స్టెంట్. 97 అంటే స్పిన్డిల్ స్పీడ్ పర్ మినిట్. 99 to 99, 98 to 99 ఎసెన్షియల్. తర్వాత G17, 18, 19 యాక్సిస్ ప్లేన్ సెక్షన్ గ్రూప్ వచ్చేసరికి 17, 18, 19. 17 అంటే XY, 18 అంటే XY XZ ప్లేన్, 19 అంటే YZ ప్లేన్. కటర్ కాంపన్సేషన్ గ్రూప్ వచ్చేసరికి ఏమో G40, G41, G42. కటర్ కాంపన్సేషన్ క్యాన్సిల్, కటర్ కాంపన్సేషన్ లెఫ్ట్, కటర్ కాంపన్సేషన్ రైట్. యూనిట్స్ గ్రూప్ వచ్చేసరికి ఏమో ఇంచెస్ లోనైతే G70, G71 అని మెట్రిక్ యూనిట్. హోల్ మేకింగ్ క్యాండ్ సైకిల్. G80 అంటే క్యాండ్ సైకిల్. 81 to 89 క్యాండ్ సైకిల్ డెఫినిషన్ అండ్ ఆన్. 81 to 89 లో ఏదైనా మనం వాడుకోవచ్చు క్యాండ్ సైకిల్ డెఫినిషన్ చేసి ఆన్ చేసుకోవాలంటే. కోఆర్డినేట్ సిస్టమ్స్ గ్రూప్ అంటే G90 అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్, G91 ఇంక్రిమెంటల్ కోఆర్డినేట్ సిస్టమ్. అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ప్రతిదీ 0 నుంచి తీసుకుంటుంది. ఇంక్రిమెంటల్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటేనేమో దాని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ప్రీసెట్, అబ్సల్యూట్ ప్రీసెట్. Miscellaneous functions. The functions involve actions that are necessary for machining spindle on off, coolant on off. These are the miscellaneous functions అంటే spindle on off కానీ coolant on off functions miscellaneous functions అని అంటాం.
These are used to designate a particular mode of operation for CNC machine tool. Program number. The symbol used for a program number is 0 or dot followed by the number. For example, 0, 1, 2, 3. The program number does not interface with the execution of CNC program. CNC program to program number interface number. So, in miscellaneous functions. M00 ante main program stop, 01 ante optional stop, 02 ante end of the program, M03 ante clockwise, M04 ante spindle counterclockwise, 05 spindle off, M6 to change, M07 coolant number 2 on, M08 coolant number 1 on, coolant off, M10 clamp, M11 unclamp, M12 ledu, M13 counterclockwise direction coolant on, M14 counterclockwise direction coolant off on, 15 motion plus, 16 motion minus, 17 to 29 unassigned, 13 end of the tape, 31 interlock bypass, 32 M32 35 cutter constant speed, 36 to 39 unassigned, 40 to 40 gauge changes, 46 to 49 reserved for control, 50 to 99 unassigned. So next interpolation koste. Linear interpolation is practiced in two types, linear and circular. Parabolic and cubic interpolation are available for use of more advanced systems. Definition: it is a method that develops intermediate coordinate points on a straight line between the given start and finish points. So the input contains of discrete information in the form of absolute and increment movements. G code is a linear interpolation is G01 and the motion is desired along a straight line at a given feed rate. The function is used. It is cut and made into A and B and 2000. Even ఇది మీకు interpolation గురించి అర్థం కావాలి అని అంటే I need to show you an example. ఇది ఎగ్జాంపుల్. అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ ఇది ఒక టూల్. దాన్ని ఏ నుంచి బికి మనం కట్ చేయాలి, ఏ నుంచి బికి మూవ్ చేస్తూ ఉంటే దీనికి అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాము, ఇంక్రిమెంటల్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాము చూపిస్తాను. అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి సీక్వెన్స్ నెంబర్ ఇది n సీక్వెన్స్ నెంబర్, తర్వాత G90 ఇచ్చాడు. G90 అంటే అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ కి సంబంధించింది. G01 అంటేనేమో కాంపెన్సేషన్, కటర్ కాంపెన్సేషన్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ డైరెక్షన్. తర్వాత x 160 దగ్గర ఉంది. x ఎక్కడ ఉంది, ఇది మొత్తం x 0 నుంచి x ఎక్కడ ఉంది, x ఇది x డైరెక్షన్ లో ఉంది కాబట్టి b 160. తర్వాత y ఎంత ఉంది, y ఎంత ఉంది, b కి 40, దీనికి ఫీడ్ వచ్చేసరికి 200. అదే ఇంక్రిమెంటల్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు 0 నుంచి తీసుకోడు కదా, 0 నుంచి తీసుకున్నప్పుడు చూడండి x వచ్చేసరికి మొత్తం ఈ 150లో నుంచి 30 తీసేస్తే ఇక్కడ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి y, ఇక్కడ నుంచి ఇక్కడికి x, 160 నుంచి 30 తీసేస్తే 130x, 150 నుంచి 40 తీసేస్తే 110y. సో ఇక్కడ నుంచి 0 నుంచి ఈ పాయింట్ అంటే పైకి వెళ్తుంది కాబట్టి 115 మైనస్ 110 కాబట్టి ఇది మైనస్. సో N020 సీక్వెన్స్ నెంబర్, G91 which shows incremental position, G01 అంటే లీనియర్ ఇంటర్పోలేషన్. ఆ తర్వాత x 130 అంటే ఈ పాయింట్ దగ్గర x వాల్యూ ఎంత, తర్వాత ఈ పాయింట్ దగ్గర y వాల్యూ ఎంత. సో ఫీడ్ 200. దట్ ఇస్ ద వే వి రైట్ అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ రాసే విధానం అది, ఇంక్రిమెంటల్ ప్రోగ్రామింగ్ రాసే విధానం ఇది. తర్వాత సర్కులర్ ఇంటర్పోలేషన్. ఇందాక ఇంటర్పోలేషన్ చూపించాను కదా, ఆ ఇంటర్పోలేషన్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రావెల్స్ అలాంగ్ ఎన్ ఆర్క్. సర్కులర్ ఇంటర్పోలేషన్ ఆర్క్ నుంచి మూవ్ అయ్యేటట్టు. G code for circular interpolation is G02. G code ఏమవుతుంది, G02 for counter clockwise direction or G03 for counter clockwise direction. 02 తీసుకుంటేనేమో clockwise direction, 03 తీసుకుంటేనేమో counter clockwise direction. When the motion is from A to B in an XY plane as shown in the block is written as, చూడండి ఇది clockwise arc. సో N030 సీక్వెన్స్ నెంబరు, ఆ తర్వాత కౌంటర్ క్లాక్వైజ్ అంటే సర్క్యులర్ ఇంటర్పోలేషన్ తీసుకుంటున్నాం G02. ఆ తర్వాత x ఎంత, y ఎంత, z ఎంత, x ఎంత, y ఎంత, y ఎంత తీసుకున్నాం. సో xy తీసుకున్న తర్వాత యాక్చువల్ గా ఇది ఆర్క్ కాబట్టి 2 డైరెక్షన్స్ అంటే ఒక పాయింట్ నువ్వు 2 డైరెక్షన్స్ లో స్పెసిఫై చేస్తావు కాబట్టి ఇక్కడ నువ్వు J కూడా స్పెసిఫై చేస్తారు, ఇక్కడ I అండ్ J స్పెసిఫై చేస్తారు. సో ఇది x60, ఈ పాయింట్ నువ్వు వస్తున్నప్పుడు x60, y70, తర్వాత ఏంటి ఇది I40, J -10.
I40 అంటేనేమో రేడియస్ ను తీసుకున్న 40, J-10 అంటేనేమో ఇక్కడ 30 - 40 అంటే ఇక్కడ మొత్తం 40 దాకా రావాలి. యాక్చువల్ స్టార్టింగ్ రేడియస్ దగ్గర నుంచి నీకు ఇది 30, ఇది 40, ఇది J అంటే 40 - 30 10. సో J-10 F200. IJ వాల్యూస్ కూడా తీసుకున్నాడు ఇక్కడ టు షో, బికాస్ అది మూవ్ అవుతుంది కాబట్టి అది పాయింట్ అనేది నీకు డైరెక్ట్ గా ఎక్కడైతే అక్కడ అటాచ్ అవ్వకుండా నీకు కిందకి 10 కిందకి తీసుకున్నావు కాబట్టి నువ్వు రేడియస్, సో దాన్ని బట్టి నీకు ఎక్స్ వై తీసుకొని IJ తీసుకున్నాడు. నెక్స్ట్ ఫర్ B to A అంటే ఇది A to B మూవ్ అవుతున్నప్పుడు, B to A మూవ్ అవుతున్నప్పుడు దాని ప్రోగ్రామ్ బ్లాక్ ఎలా రాస్తాము? సీక్వెన్స్ నెంబరు G03 అంటే కౌంటర్ క్లాక్ వైజ్ X20, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే X ఎంత 20, ఇక్కడ పాయింట్ కదా తీసుకోవాల్సింది, X20 Y40, ఇక్కడ ఈ పాయింట్ X20 ఉంటుంది, Y40 ఉంటుంది. అప్పుడు J-40 ఎందుకైంది? ఇక్కడ నుంచి ఇక్కడికి పూర్తిగా X తీసుకుంటున్నావు కదా, సో స్టార్టింగ్ వచ్చేసరికి 40 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి Y స్టార్ట్ దగ్గర 40 దగ్గర స్టార్ట్ అయ్యి ఇటు నుంచి ఇటు వెళ్తుంది కాబట్టి J-40. సో F200 అది సర్క్యులర్ ఇంటర్పోలేషన్. J-40 అంటే సారీ ఇక్కడ నుంచి ఇక్కడికి 40 వెళ్తుంది కాదు, 60 - 20 అంటే ఇది 40, అంటే J అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 40 మూవ్ అవ్వాలి కాబట్టి -40. ఇది తీసుకోవాలి, X డైరెక్షన్ లో తీసుకోవాలి. J ఎప్పుడు Y డైరెక్షన్ లో తీసుకోవాలా? I X డైరెక్షన్ లో, J Y డైరెక్షన్ లో తీసుకోవాలి. అంటే J-40 కరెక్ట్, పైకి వెళ్ళాలి కదా, J-40. సో నెక్స్ట్ సర్క్యులర్ ఇంటర్పోలేషన్ ఎలా తీసుకుంటామో చూసాము. తర్వాత క్యాండ్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ మోషన్స్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లైక్ డ్రిల్లింగ్, బోరింగ్, ట్యాపింగ్. ఒకసారికి ఒక సైకిల్ కనుక రిపీట్ చేస్తా ఉంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని క్యాండ్ సైకిల్ అని అంటాం. సో దానికి యూజువల్ గా డ్రిల్లింగ్, బోరింగ్, ట్యాపింగ్ కంపల్సరీగా ఉంటాయి. సో డ్రిల్లింగ్ సైకిల్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ మోషన్ ఆఫ్ ఏ డ్రిల్ బిట్, ర్యాపిడ్ అప్రోచ్ టు ద వర్క్ పీస్, డ్రిల్ ఎట్ ద ఫీడ్ రేట్, ర్యాపిడ్ రిటర్న్ టు ద ఇనిషియల్ పొజిషన్. ఒకటి మనం డ్రిల్లింగ్ చేస్తున్నాం అని అంటే అప్రోచ్ ర్యాపిడ్ గా వర్క్ పీస్ దగ్గరికి అప్రోచ్ అవుతుంది. డ్రిల్ అప్పుడు ర్యాపిడ్ గా వచ్చినప్పుడు ఏంటంటే ఫీడ్ రేట్ అవుతుంది తీసుకుంటాం, మళ్ళీ ఇనిషియల్ పొజిషన్ కి వెళ్ళిపోతా ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తే ఏంటంటే ఫీడ్, ర్యాపిడ్ అప్రోచ్ టు ద వర్క్ పీస్, క్లియరెన్స్ ప్లేన్ ఉంటుంది, కాస్త బ్రేక్ త్రూ డిస్టెన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద క్యాండ్ సైకిల్ ఆఫ్ డ్రిల్లింగ్ ఆపరేషన్. దీనికి ఎలా రాస్తావు? క్యాండ్ సైకిల్ కి N సీక్వెన్స్ నెంబర్ తీసుకుంటావు. G అంటే క్యాండ్ సైకిల్, XYZ అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ వేర్ ద డ్రిల్లింగ్ ఇస్ టు బి పర్ఫార్మ్డ్, XYZ కోఆర్డినేట్స్ ఇస్తావు. తర్వాత Z అంటేనేమో యూజువల్ గా XY కోఆర్డినేట్స్ ఇస్తావు, డెత్ అంటే డెప్త్ ఆఫ్ ది హోల్ టు బిట్, డ్రిల్ ఎంత డెప్త్ కి వెళ్తే అంత Z ని బట్టి ఇస్తావు. తర్వాత R అంటే పొజిషన్ ఆఫ్ క్లియరెన్స్ ప్లేన్, ఇదిగో క్లియరెన్స్ ప్లేన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పొజిషన్ క్లియరెన్స్ ప్లేన్ తీసుకున్నావు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 5 mm క్లియరెన్స్ తీసుకున్నావు అనుకో, అంత క్లియరెన్స్ అనేది నువ్వు మెన్షన్ చేస్తావు. సో G81 అంటే డ్రిల్లింగ్, G82 అంటే కౌంటర్ సింకింగ్ ఆర్ కౌంటర్ బోరింగ్, 83 అంటే డీప్ హోల్ డ్రిల్లింగ్, 84 అంటే ట్యాపింగ్, 85 అంటే రీమింగ్, 86 అంటే బోరింగ్, 87 అంటే మల్టిపుల్, 88 అంటే బోరింగ్, 89 అన్నా కూడా బోరింగే. సో దీనికి పార్ట్ డ్రాయింగ్ కి నువ్వు నీట్ గా బ్లాక్స్ రాస్తా ఉంటావు. సో ఇదేంటంటే యాక్చువల్ గా డ్రిల్లింగ్, హోల్స్ డ్రిల్లింగ్, 5 హోల్స్ 125 mm డయామీటర్ లో హోల్స్ డ్రిల్ చేస్తుంది. దీన్ని పార్ట్ ప్రోగ్రామింగ్ రాశాడు. చూడండి పార్ట్ ప్రోగ్రామింగ్ రాసాము. తర్వాత పార్ట్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయాలి అని అంటే ద మెయిన్ ఎగ్జాంపుల్ టు షో యూ హౌ ద పార్ట్ ప్రోగ్రామింగ్ ఇస్ బీయింగ్ డ్రాన్. ఒకసారి ఇది చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా, పక్కనే నీట్ గా ఏదేది అని చెప్పని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టార్టింగ్ పర్సంటేజ్ తో స్టార్ట్ చేస్తాం, ఆ తర్వాత దీనికి నెంబర్ ఇస్తాం 001 అని, పైన ఎంత 001 ఇచ్చాము. సో సీక్వెన్స్ నెంబర్స్ అన్ని ఎంతో అలాగే స్టార్ట్ అవుతాయి. సో N001, G22, X0, Y0, Z2.0. Z అనేది కొంచెం దూరంగా పెట్టడం జరిగింది కాబట్టి 2.0 తీసుకొని X0, Y0 అంటే X పొజిషన్ 0 పొజిషన్, Y పొజిషన్ 0, అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ రాస్తున్నాం. అంటే ఏంటి, అన్ని ఆరిజిన్ దగ్గర నుంచే డ్రిల్ చేసుకుంటూ వస్తాం. సో N002, G0, G90 అని అంటే ఏంటి, అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ G90కి.
సో ఇది మనం ఏ ప్రోగ్రామింగ్ తీసుకుంటున్నాం, అబ్సల్యూట్ ప్రీసెట్టింగ్ ఫస్ట్, తర్వాత అబ్సల్యూట్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. తర్వాత N003 Z00 X25 to 25 Y25 T01 S ఫీడ్ టూల్ తీసుకున్నాం, స్పీడ్ తీసుకున్నాం. M03 అంటే స్పిండిల్ రేట్ కౌంట్, స్పిండిల్ ఎలా మూవ్ అవ్వాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి అని కూడా చెప్పాం. సో థర్డ్ ఫార్మాట్, థర్డ్ది. నెక్స్ట్ 4 Z01 Z-14 F100. Z అంటే -14. Tool goes down to full depth of D. చూడండి Z-14 అని అంటే ఇక్కడ యాక్చువల్గా మనం X25 Y25 అని అంటే ఆటోమేటిక్గా X25 Y25 అంటే ఈ D అనే పొజిషన్ దగ్గరకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత Z డైరెక్షన్ అంటే ఏంటి, మనం యూజువల్గా డెప్త్ ఇవ్వాలి. సో ఇదేంటి మొత్తం 10 mm థిక్నెస్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా అంటే 10 mm థిక్నెస్ అని మీకు ఎలా తెలుసు అంటేను, ఇంతకుముందు నేను ఇచ్చిన దీంట్లో 10 mm థిక్నెస్ అని ఉంటుంది. ద థిక్నెస్ ఆఫ్ ది ప్లేట్ ఇస్ 10 mm థిక్నెస్ కాబట్టి జెడ్ డైరెక్షన్ నువ్వు ఎంత తీసుకున్నావు. సో అంటే మొత్తం 10 mm థిక్నెస్ తీసుకుంటే నీకు వైబ్రేషన్ వస్తుంది కాబట్టి -14 తీసుకుంటే ఆటోమేటిక్గా లోపల దాకా వెళ్తుంది. అంటే పైన 2 దగ్గర -2 దగ్గర స్టార్ట్ అయ్యి కింద దాకా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి Z-14 తీసుకున్నాం. యూజువల్గా థిక్నెస్ అంత కాబట్టి. సో ఎఫ్ ఫీడ్ వచ్చేసరికి 100 ఇచ్చావు. దాన్ని బట్టి ఏమవుతుంది, ఇది ఆటోమేటిక్గా G01 దగ్గర ఇంటర్నల్గా డెప్త్ హోల్ -14 దాకా హోల్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత Z00 Z2.0 అంటే ఏంటి, మళ్ళీ అది పైకి 2.0కి పైకి వస్తుంది. అంటే ఏంటి, అది -14 అంటే లోపలికి వెళ్ళిపోతుంది, +2.0 అంటే వచ్చేసి ఆటోమేటిక్గా పైకి వచ్చేసి నిలబడుతుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వై డైరెక్షన్ అంటే ఏంటి, X2.5 వై అంటే మళ్ళీ ఈ పొజిషన్ దగ్గరకు వస్తుంది, ఏ పొజిషన్ దగ్గరకు వస్తుంది. సో సో ఎక్స్ ఎంత ఇచ్చాడు, వై ఎంత ఇచ్చాడు, వై 100 ఇవ్వగానే ఏ పొజిషన్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ సేమ్ జెడ్ ఇవ్వచ్చు, మళ్ళీ ఫీడ్ ఇవ్వగానే అది హోల్ చేస్తుంది. మళ్ళీ 2 తీసుకోగానే మళ్ళీ బయటకి ఎక్స్ట్రా ప్లేన్ బయటకు వస్తుంది. సో మొత్తం అలా 5 హోల్స్ చేసిన దాకా నీకు అలా ఎట్లయితే నువ్వు దానికి ఫీడ్ స్పీడ్ దాని యొక్క అంటే దాని యొక్క ప్లేస్ మొత్తం చెప్పుకుంటా వస్తావు. చెప్పుకుంటా వచ్చి నువ్వు ఈ సీక్వెన్స్ నెంబర్ బ్లాక్స్ ఇలా రాసుకుంటా వచ్చి లాస్ట్ M30 ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తావు. అది ప్రోగ్రామ్ రాసే విధానం. ఒకసారి మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. సో ఇందాక క్యాన్ సైకిల్స్ గురించి చెప్పుకున్నాము ఆల్రెడీ. ఈ స్లైడ్ గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం క్యాన్ సైకిల్. సో క్యాన్ సైకిల్ అంటే ఏంటో కూడా చెప్పాం. నెక్స్ట్ టూల్ లెంత్ కాంపన్సేషన్. టూల్ లెంత్ కాంపన్సేషన్ అంటే ఏంటంటే, ఆ టూల్ లెంత్ ఒక్కొక్క దానికి టూల్కి ఎక్కువ ఉంటుంది, ఒక టూల్కి తక్కువ ఉంటుంది. ఆ టూల్ లెంత్ని ఎలా కాంపన్సేట్ చేస్తాం. ఇవన్నీ టూల్స్ నాన్న 1 2 3 4. ఇది యాక్చువల్గా ఒరిజినల్గా టూల్ లెంత్. ఇది ఈ టూల్ లెంత్లో మళ్ళీ సెకండ్ టూల్కి వచ్చేసరికి ఏమో L2 అనే లెంత్ కాంపన్సేట్ చేయాలి. థర్డ్ వచ్చేసరికి L3 అనే లెంత్, ఫోర్త్ వచ్చేసరికి L4 అనే లెంత్. దాన్ని కాంపన్సేట్ చేయాలి. దాన్ని టూల్ లెంత్ కాంపన్సేషన్ అని ఉంది. If the tools are more than one tool, the programmer has to care of the individual tool length for the programming of Z. అంటే జెడ్ ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఇండివిజువల్ లెంత్ అంటే ఒక్కొక్క దాని లెంత్ ఎంతో కూడా స్పెసిఫై చేసుకుని నువ్వు జెడ్ వాల్యూ ఇవ్వాల్సి వస్తావు. ఇన్ సిఎన్సి ప్యాటర్న్స్ ఆల్ టూల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ అసెంబుల్డ్ స్టేట్ బై ద ప్రీసెట్ బై యూజింగ్ టూల్ ప్రీసెటర్ యూజ్ చేసుకొని ప్రతి దాని యొక్క మెజర్మెంట్ తీసుకుంటావు. వెన్ న్యూ టూల్ ఈస్ చేంజ్ ఇట్ ఈస్ నెసెసరీ టు మెజర్ దట్ న్యూ టూల్ ఆఫ్సెట్ అండ్ ఇన్పుట్ ఇన్ టు ద మెమరీ ఆఫ్ ది సిఎన్సి టూల్. న్యూ టూల్ యొక్క ఆఫ్సెట్ లెంత్ అంటే ఏంటి, ఇక్కడ L2 ఆఫ్సెట్ లెంత్, L3 ఆఫ్సెట్ లెంత్, L4. దీని యొక్క ఆఫ్సెట్ లెంత్ అనేది నువ్వు ప్రోగ్రామ్ లో ఇస్తే ఆటోమేటిక్గా ఏ టూల్ అనేది ఆ టూల్ తీసుకుంటుంది. టూల్ లెంత్ కాంపన్సేషన్ ఫంక్షన్స్ ఇన్ ద మెషిన్ సెంటర్ ఆర్ G5 ఎక్స్టెన్షన్ ఆఫ్ యాక్సెస్ ట్రావెల్ బై ద అమౌంట్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ ద ఆఫ్సెట్ డేటా మెమరీ. G45 యూజ్ చేసుకోవచ్చు. G46 అంటేనే రిడక్షన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ ద ఆఫ్సెట్ మెమరీ. సో G00 G45 Z-25 H04.
G45 అంటే ఏంటి? ఎక్స్టెంట్ అవుతుంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎక్సెస్ ట్రావెల్ ఎక్కువగా ఎక్స్టెండ్ అవుతుంది. G46 అంటేనేమో ట్రావెల్ రెడ్యూస్ అవుతుంది. H04 అంటే ఆఫ్సెట్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ అంటే ఎన్ని టూల్స్ ఉన్నాయని చెప్పేది H04. సో టైప్స్ ఆఫ్ మీడియా రేపు చెప్పుకుందాం. దెర్ ఆర్ 4 types ఆఫ్ మీడియా: పంచ్ కార్డ్స్, పంచ్ టేప్స్, మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డిస్క్, కంప్యూటర్ ఫార్మాట్, ట్రాన్స్మిటెడ్ ఎంసీ డేటా. ఇవి రేపు చెప్పుకుందాము. So for now, that today's class is end for now.